వైఎస్ఆర్ జిల్లాలో పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా సాగుతోంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కాజీపేట మండలంలో ఏకంగా వాలంటీర్ల ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కాబట్టే వైఎస్ జగన్ పెన్షన్ను 3000కు పెంచారని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ మొత్తాన్ని అందుకున్న వృద్ధులు, వికలాంగులు సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరింత సమాచారం మా కడప ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. వైఎస్ఆర్ జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉత్సాహంగా కొనసాగుతుంది. ప్రభుత్వం చెప్పిన ఎన్నికల ముందు చెప్పిన విధంగా విడతల వారీగా కూడా పెంచిన మొత్తాన్ని కూడా ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలోని కాజీపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా కూడా లబ్ధిదారులందరూ కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ఎక్కడ లేని విధంగా కూడా ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరిగి ఒక వాలంటీర్ లాగా ప్రతి లబ్ధిదారుని కూడా పెన్షన్ల మొత్తాన్ని కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఈ పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులకు ఇస్తుండడం పట్ల ప్రజలు ఏమంటున్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఏ విధంగా పెన్షన్లు పంచుతున్నారు అనేది ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రభుత్వం చెప్పిన విధంగా 3000 పెంచింది, మీరు కూడా ఇంటింటికి తిరిగి పంచుతున్నారు, లబ్ధిదారుల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం? ఈరోజు చూస్తున్నాం, ప్రతి నెల 1వ తారీఖు వచ్చేపటికల్లా ఎంతో ఉత్సాహంగా తెల్లారుదామని లేస్తున్నారు. వచ్చేసి నాకు డబ్బు వస్తూ ఉందని ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఈరోజు ఇది చేస్తున్నారు. మరి వారి యొక్క సంతోషం చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యస్తుంది. ఎందుకంటే ఒక అభిమానం అనేది ముఖ్యమంత్రిగా చెప్పిన మాట ప్రకారము 2750 నిన్నటి వరకు ఇచ్చాడు. ఈరోజు 3000 రూపాయలు ఇస్తుంటే ఎంతో సంతోషంగా ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సంతోషం చూస్తే చాలా బాగా ఇది చేస్తాను. మరి దాదాపు ఈ కాన్స్టిట్యూన్సీలోనే చూస్తున్నాను, దాదాపు 38,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. అట్ ద రేట్ ఆఫ్ 3000 రూపీస్. అంటే దాదాపు 1,20,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖుల్లా పెన్షన్ రూపంలో పోతుంది. మరి అదే రకంగా చేయూత కూడా ఒకటి వస్తూ ఉంది. దానివల్ల ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు ఎంతో మెలిది. రైతు భరోసా పడుతుంది, రైతు భరోసా పడుతూ ఉంది. మరి పిల్లలు చదువుకుంటే ఈ యొక్క ఫీజు అమ్మఒడి పడుతూ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది, వసతి దీవెన పడుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి దాదాపు 95% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈరోజు చూసి అడుగుతుంటే చెప్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటున్నారు, చాలా ఆప్యాయంగా చూస్తూ ఉంటారు. ఓకే, గత ప్రభుత్వంలో చూస్తే పెన్షన్లు మాకు రాలేదు, తర్వాత పెన్షన్లు ఏడిపిస్తున్నాయి, తర్వాత మాకు పెన్షన్లు అర్హులైనప్పటికీ కూడా రాలేదనేటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో అడ్డుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సందర్భం ఎక్కడైనా ఎదురవుతుందా మీకు? పొరపాటున కూడా ఇప్పుడే ఒకటి చూసాము, అర్హత కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా రాకుండా పోయిన సమస్య లేదు. ఇప్పుడు అది కూడా డాక్టర్ కూడా చూసాము. నేను చాలామందిని విచారిస్తున్నాను. ఇంకా కొంతమందికి 60 సంవత్సరాలు లేని వాళ్ళు కూడా ఆధార్ను బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. మరి ఒకప్పుడు మీకు ఇచ్చిన 1000 రూపాయలు వచ్చేది. ఆ రోజు ఉన్నటువంటి సంఖ్యకి ఈరోజు దాదాపు 60% పెరిగినాయి కాన్స్టిట్యూన్సీలో. ఆ రోజు కేవలం 25,000 మందికి ఇస్తా ఉంటే ఈరోజు దాదాపు 34,000 మందికి మనం ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాం మనం. అందరితో కూడా లబ్ధిదారులందరూ కూడా ఈ పెంచిన మొత్తాన్ని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన విధంగా కూడా తమకు పెంచి ఇస్తున్నందు పట్ల హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.